ఈసారి ఓట్లు అడగటానికి వస్తే చెప్పులు తీసుకొస్తాను, చెప్పులు తీసుకొని కొడతాం. తుమ్మల రాస్తా ఉంది మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు అసలు కూల కొడుతున్నామని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు తీసుకొచ్చారు, మొత్తం కొక్కులు పెట్టి కూలిపారు. కనీసం మేము సామాన్లు తీసుకుందాం అన్నా కూడా ఆగలేదు. నా ఏత 10 ఒక బంగారం 10 తులాల పట్టీలు 1/2 తులం బంగారం సేవలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయారు సార్. మొత్తం మాకు శంషాడు మంచినీళ్ళు కూడా పోసినోడు కాదు. మాకు కరెంటు లేదు, ఏది లేదు. మాకు చీకట్లో బతుకుతున్నాం, దావల్లో బతుకుతున్నాం. కానీ మాకేమీ వద్దు, పేదవాడు బతకొద్దు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారమ్మా. ఉన్నావు ఎందుకు ఉండి సుఖమే ఉంది. వాళ్ళు చేపట్టి ఇప్పుడు ఎట్టయింది మా బతుకు. వాళ్ళే చేశారు. ఈ భూమి విడిచిపెట్టి పోయేదే లేదు. మా ప్రాణాలు పోయినా మేము ఏడో ఉంటాం. మాకు ఇల్లు లేకపోయినట్టు చెట్ల కిందనే ఉంటాం. కానీ మేము అసలు ఇక్కడ నుంచి పోయే పద్ధతే లేదు. మేము రాత్రి నుంచి మాకు నిద్ర లేదు, ఆగారం లేదు. మాకు ఇప్పుడు ఎట్లా మీ ఇల్లు పోయింది? రోడ్డు మీద పడి ఉన్నాం సార్. ఇంకేం చేస్తారు? మరి ఇప్పుడు ఎట్లా ఇల్లు సార్? అమ్మ నాన్న ఇచ్చిన ఒక కుంట భూమి ఉంటే అక్కడ ఇల్లు కట్టలేక టౌన్లో పోయి బతుకుదామని చెప్పి మేము అక్కడ ఉన్నది కూడా అమ్ముకున్నాం సార్. అక్కడ అమ్ముకొచ్చుకొని మేము రేకులు, పైపులు, స్తంభాలు తీసుకొచ్చి మేము వేస్తే సార్ మొత్తం ధ్వంసం చేశారు.